నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. పాము కాటేస్తే సకాలంలో విరుగుడు అందిస్తే మనిషి బ్రతుకుతాడు. కానీ ఆ కాలనాగులను పోలిన అక్రమ నాగులు కాటేస్తే బతుకు పండే స్తంభించిపోతుంది. అక్రమాలకు పెట్టింది పేరు. ఎవరైనా అడ్డొస్తే వారికి కుక్క బిస్కెట్లేసి మలుపు తిప్పుకోవడానికి వారి నైజం. పుట్టుగొడుగుల్లా అక్రమ వెంచర్లు, అడ్డుగోలు అమ్మకాలకు మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం నిలయంగా మారింది. అనుమతి లేని అక్రమ వెంచర్లు రోజుకో చోట మొలుస్తున్నాయి. పర్మిషన్ లేకుండానే ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపెట్టి శాంతం కొలగొట్టేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోవడమే మానేశారు. అంతేనా, ఏకంగా మున్సిపల్ కమిషనే బడా రియాల్టర్ల అక్రమ వెంచర్లకు కొమ్ము కాస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అక్రమార్కుల భర్తం పట్టేదెవరు? న్యాయాన్ని గాడిలో ఉంచేదెవరు? ఉపేక్షించకుండా అక్రమార్కులపై పంజా విసిరాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అక్రమ వెంచర్లు రోజురోజుకు పుట్టుకొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొందరు రియాల్టర్లు అనుమతి లేకుండానే వెంచర్లు వేసి గుంటల లెక్కన వ్యవసాయ భూములను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తక్కువ ధర ఆశ చూపించి బురిడి కొట్టిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అక్రమ వెంచర్లు, ఫార్మ్ ల్యాండ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. హద్దురాళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు లేని ఈ ప్లాట్లు భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి పనికిరాకపోవచ్చు. అయినా అన్ని అనుమతులున్న వెంచర్ అంటూ ప్రచారం చేస్తూ మధ్యతరగతి ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఈ అక్రమ దందాను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని రియల్టర్ల వెంచర్లకు మున్సిపల్ కమిషనరే కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు స్థానికుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. రియాల్టర్లు గజాల రిజిస్ట్రేషన్ నుంచి తప్పించుకునేందుకు గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. గుంటకు 121 గజాలుగా చూపి వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేస్తున్నారు. వాస్తవానికి నివాస, కమర్షియల్ ఆవాస కోసం ఉపయోగించే భూములు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ తక్కువ ధర చూపి ప్రజలను ఆకర్షించి అనధికారికంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్ ఏర్పాటు చేస్తే 10% భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే 33 అడుగుల మేర రోడ్లు ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. ముడుపులు ఇచ్చి అధికారులను మాయ చేస్తూ రియాల్టర్లు అక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తొర్రూరు పట్టణం అన్నారం రోడ్లో తాజాగా ఓ బడా రియల్టర్ భాగోతం బయటపడింది. డబుల్ బెడ్రూమ్ల వెనుక భాగంలోని సర్వే నంబర్ 118లో సుమారు 18 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండానే గజాల లెక్కన ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వెంచర్ ముందున్న సర్వే నంబర్ 117లో ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ గృహాల స్థలం నుంచి సుమారు 40 అడుగుల రోడ్డును వెంచర్కు కలుపుతూ ఏర్పాటు చేయడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఉపయోగించేందుకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ప్లాట్ల విక్రయాలను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్ ను జర్నలిస్టుల వివరణ అడిగారు. తొర్రూరు పట్టణంలోని అన్నార రోడ్డు సమీపంలో సర్వే నెంబర్ 118లో ఏర్పాటు చేసిన 18 ఎకరాల వెంచర్ పూర్తిగా అక్రమమని స్థానికులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జర్నలిస్టులు అడిగారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండానే అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారికి నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. ప్రజలు ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలని, సరైన అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లో ఎవరు స్థలాలు కొనొద్దు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ జరిగిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అక్రమ వెంచర్లు రోజు రోజుకు పుట్టుకొస్తున్నట్టుగా పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నట్టు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నా చెప్పుకోవచ్చు. ఇక కొందరు రియల్టర్ ఎవరైతే ఉన్నారో అనుమతి లేకుండా వెంచర్లు వేసి గుంటల లెక్కన వ్యవసాయ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రజలకు తక్కువ ధర ఆశ చూపించి బురిడి కొట్టిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని కూడా గండి కొడుతుందని చెప్పుకోవచ్చు. మండల కేంద్రంతో పాటు స్థానికంగా ఉన్న పలు గ్రామాల్లో కూడా అక్రమ వెంచర్లు, ఫామ్ ల్యాండ్స్ ను విపరీతంగా అక్రమ వెంచర్లు మార్చేసి ఈ అక్రమ తోవలకు బాటలు వేస్తున్నటువంటి పరిస్థితి. అద్దురాలు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు, ఇలా ఫ్లాట్లు భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి పనికిరానటువంటి విధంగా ఫ్లాట్లను ఏర్పాటు చేసేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అన్ని అనుమతులను పెంచారంటూ ప్రచారం చేస్తూనే మధ్యతరగతి ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అంటే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఈ అక్రమ దందాన్ని పట్టించుకోవడం లేదైతే ఒక రకంగా అయితే స్పష్టంగా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ మాత్రం నిమ్మకు ఉండడం అనేది రిలేటర్ల వెంచర్లకు మున్సిపల్ కమిషనర్ కొమ్ము కాస్తున్నారంటూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం పర్టికులర్ గా చూసుకుంటే కనుక రియల్టర్లు గజాల రిజిస్ట్రేషన్ నుంచి తప్పించుకునేందుకు గుంటల లెక్క రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే గుంటకు 121 గజాలుగా చూపి వ్యవసాయ భూమిగా, అంటే గుంటకు 121 గజాలుగా చూపి వ్యవసాయ భూమిగా రిజిస్టర్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే కనుక నివాస అటు కమర్షియల్ ఆవాసాల కోసం ఉపయోగించే భూములు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రం రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా కాకుండా తప్పుదోవలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గానీ అటు స్థానికంగా ఉన్న ఎంఆర్ ఆఫీసులు ఆ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి. అంటే అనాధికారికంగా వీళ్ళంతా వివరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రభుత్వానికి పన్నుల రూపంలో కూడా పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే గ్రామ పంచాయతీ పరిధిలో మనకు ఒకవేళ గ్రామ పంచాయతీ పరిధిలో మనం వెంచర్ ఏర్పాటు చేస్తే కనుక 10% భూమిని పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం 10% భూమిని పంచాయతీ పేరు రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే 33 అడుగుల మేర రోడ్లు కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడ కూడా పాటించకుండా ముడుపులు ఇచ్చి మరి అంటే స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అంటే ముడుపులు అధికారులకు అక్రమంగా అంటే అమౌంట్ ఇచ్చి ఈ రకంగా మాయ చేస్తూ రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. అంటే ఇలాంటి అక్రమ రియల్టర్లను ఖచ్చితంగా వదిలిపెట్టకుండా వాళ్ళని చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు పలుసార్లు మున్సిపల్ కమిషనర్ కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ అయితే ఇక్కడ మనం చూస్తే కనుక పట్టించుకోవడం లేదు అన్నది ఒకటైతే స్పష్టం అవుతుంది. అయితే మనకు పర్టికులర్ ఒక పాయింట్ చూసుకుంటే కనుక తొర్రూరు పట్టణం అన్నారం రోడ్ లో ఉన్నటువంటి ఒక బడా రియల్టర్ భాగంలో బయటపడి చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెడ్రూమ్ లో అక్కడ ఏదైతే అన్నారం రోడ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఏరియా ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ప్రాంతం, ఆ ప్రాంతం వెనుక భాగంలో ఒక సర్వే నెంబర్ 118 అనే ఒక సర్వే నెంబర్ లో సుమారు 18 ఎకరాల వ్యవసాయ భూమి అనేది ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భూమిని అనేది గజాల లెక్కన ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నట్టు కూడా మనకు స్థానికంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఆ వెంచర్ ముందున్న సర్వే నెంబర్ 117లో కూడా ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన గృహాల నుంచి 40 అడుగుల రోడ్డు వెంచర్ కలిపి ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తారు. ఎందుకు అంటే ప్రైవేట్ వెంచర్ కి ప్రభుత్వ భూమిని ఎలా అనుమతిస్తారన్నటువంటి ఇక్కడ ప్రశ్నలు అయితే లేవనెత్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక అధికారులు కూడా ఈ రియల్టర్లకు లొంగిపోయి ఎలాంటి చర్యలు తీసుకోవాలటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పలువురు జర్నలిస్టులు కూడా అంటే ఈ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు కూడా అక్కడికి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ అడగగా మనకు మసిపూసి మారేకాడు చేసిన అన్నట్టుగా అక్కడ ఏదైతే 118లో సర్వే నెంబర్ 118 ఏర్పాటు చేసిన 18
ఎకరాల ల్యాండ్ ఆయన పరిశీలించి అక్రమంగా మీరు అంటే అక్రమాలకు గురి అయినటువంటి ఇలాంటి భూములు మీరు ఎలాంటి ప్లాట్ కొనొద్దు, ముందు జాగ్రత్తగా మీరు తీసుకోవాలన్నట్టుగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు చెప్పేసి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూస్తుంటే కనుక ఈ బడా రియల్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ రియల్టర్లు అక్రమంగా వెంచలేసినటువంటి రియల్టర్లకు పూర్తి స్థాయిలో అధికారులను లోపరుచుకొని వాళ్ళ పనులను సాగించుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సల్మాన్ రాజ్ లైవ్ లో అందిస్తారు. సల్మాన్, చెప్పండి, అక్కడ తొర్రూరు మండలంలో వేస్తున్న అక్రమ వెంచర్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు అక్కడ అంతలాగా అక్రమ వెంచర్లు వస్తున్నా సరే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్కడ స్థానికులు అయితే ఏమంటున్నారు దానికి సంబంధించి? మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గానికి జనగామకు సంబంధించి అంటే తొర్రూరు మెయిన్ సెంటర్. అంటే ఆ గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా వరంగల్లో ఉన్న రేటు కంటే తొర్రూరులో ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఉండేది. దీన్ని ఆసరా చేసుకున్న రియల్టర్లు జిల్లాలో బైఫర్కేషన్ అయిన తర్వాత, జిల్లాలు పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క రియల్టర్లు ఎక్కువగా పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములను తక్కువ ధరలో తీసుకొని ఆ యొక్క గుంటల్లో అంటే ఆ వెంచర్లు చేసిన తర్వాత గుంటల్లో వారికి వ్యవసాయ భూముల ప్రకారంగానే గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక గుంట రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని ఒక చిన్న చిన్న నిరుపేద కుటుంబాలు తక్కువ రేట్లో వస్తున్నాయి. ఇది వెంచర్ అన్ని లేఅవుట్ ప్రకారం లేకుంటే మున్సిపల్ పరిధిలో ఉన్న అదేవిధంగా దానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనం తక్కువ రేట్లో తీసుకున్నట్లయితే మనకు ఇన్ ఫ్యూచర్ లో ఆ రేటు పెరిగి ఉంటుందని ఆ యొక్క వెంచర్లలో ప్లాట్ కొంటున్నారు. కానీ అది పూర్తిగా ప్రభుత్వానికి విరుద్ధంగా ఉంటుంది. ఆ యొక్క తొర్రూరు పట్టణంలో ఆ రియల్టర్ మాత్రం ఆ పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను కొనుక్కొని ఆ యొక్క ప్లాట్లను చేస్తున్నారు. ఆ యొక్క ప్లాట్లను చేసే క్రమంలో ఖచ్చితంగా ఒక వెంచర్ చేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎంఆర్ఓ పరిధిలో ఒక ఎంఆర్ఓ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే దీన్ని ఖచ్చితంగా ఇది రియల్టర్లు లేకుంటే అధికారులు ఇద్దరు కుమ్మక్కై పేద ప్రజలను వారి మీద భారం మోపుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ రేట్ల కొద్దీ ఈ యొక్క మనకు ప్లాట్ వస్తున్న ఆశతోటి వారు కొనుక్కున్న తర్వాత అక్కడ ఎవరైనా ఎలిగేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క వెంచర్ పూర్తిగా మళ్ళీ వ్యవసాయ భూములు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. అంటే కొనుక్కున్న వారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అన్నారం రోడ్ లో చూసుకున్నట్లయితే 118 సర్వే నెంబర్ లో సుమారు 18 ఎకరాల భూమిని ఒక రియల్టర్ అంటే గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తను ఆ యొక్క పార్టీలో ఉన్నాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ ప్రభుత్వంలో చేరుతున్నారు రియల్టర్. ఎందుకంటే అధికారం ఒక పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించి వారు అందులో జాయిన్ అయి ఈ యొక్క రియల్టర్లు వ్యవసాయ భూములను కొని వెంచర్లు చేస్తున్నారు. ఖచ్చితంగా 118 సర్వే నెంబర్ లో 18 ఎకరాలు ప్రభుత్వ భూమి. దానికి ముందు 117 సర్వే నెంబర్ లో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ యొక్క ప్రభుత్వ భూమి నుండి ఆనుకొని సుమారు 30 ఫీట్లతోటి ఆ రోడ్డు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వీళ్ళు జర్నలిస్టులు పోయి కమిషనర్ అడిగితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి, దీనికి ఒక ప్రైవేటు వెంచర్ కి ఇక్కడ నుండి దారి ఎలా ఇస్తారు అని ఆ జర్నలిస్టులు అడిగితే ఆ యొక్క రియల్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులకు ఒక 10 లక్షలు మేము మీకు ఇస్తాము, అది మీరు మీ సంస్థకు అది మీకు ఉపయోగపడుతుందనే విధంగా నచ్చజెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇందులో కమిషనర్ కూడా ఖచ్చితంగా ఆ కమిషనర్ దాని మీద చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘాలు కమిషనర్ కు ఒక వినతి పత్రం ఇచ్చింది. ఖచ్చితంగా ఆ యొక్క వెంచర్ ను ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది సబ్ రిజిస్టర్ కార్యాలయం. అంటే మహబూబాబాద్ జిల్లాలో ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలి, కానీ ఇక్కడ ఒక గుంట లెక్కన ఆ యొక్క ఎంఆర్ఓ కార్యాలయంలో చేస్తున్నారు. ఆ ఎంఆర్ఓ లేకుంటే ఆ కమిషనరు దానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా దీంట్లో ప్రమేయంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ యొక్క రియల్టర్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఖచ్చితంగా ఇది పేద ప్రజలను వారి యొక్క వారు కూడబెట్టుకొని ఆ యొక్క ప్లాట్లు కొంటే ఆ యొక్క ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు
విరుద్ధంగా ఉందని ఆ యొక్క ప్లాట్లను ఒకవేళ ఆ ప్రభుత్వం ఆ కమిషనర్ కార్యాలయం నుంచి వారిని కూలగొడితే వారు లబోదిబోమని మొత్తుకునే పరిస్థితి ఓకే ఉంది. సల్మాన్, ఖచ్చితంగా దీని మీద ఒక్క నిమిషం సల్మాన్, మీరు హోల్డ్లో ఉండండి. మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శాంతికుమార్ గారు నమస్తే అండి. రైట్, ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్కి కాల్ చేసాం, బట్ కాల్ కట్ అయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఈ అంశానికి సంబంధించి మనం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం, బట్ కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి లిఫ్ట్ చేస్తారు కానీ మరి కట్ చేస్తున్నారంటే చూద్దాం. మళ్ళీ ఇన్ కేసు మళ్ళీ ఆయన లైన్లోకి వస్తే కనుక తప్పనిసరిగా ఈ అంశాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, సల్మాన్ చెప్పండి, మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి సార్, ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? అలా గుంటల లెక్కన ఎందుకు అలా ప్రభుత్వానికి గంటు కొట్టే ప్రయత్నంగా ప్రజలను మోసం చేస్తూ ఎందుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు? అంటే అధికారులు ఎందుకు స్పందించట్లేదు అనుకుంటారా? అంటే వాళ్ళకి ఏమైనా ముడుపులు వెళ్ళాయని అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి చూస్తుంటే? రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖచ్చితంగా వెంచర్ చేసినప్పుడు దానికి సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే గజాల లెక్కనో చేయాలి. గజాల లెక్కనో చేస్తే ఖచ్చితంగా దానికి అమౌంట్ పెద్ద మొత్తంలో చెల్లించవలసింది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, వ్యవసాయ భూమిని గుంట లెక్కన, ఉదాహరణకి ఒక 200 గజాల భూమిని తీసుకున్నట్లయితే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాలి. దానికి సంబంధించిన అమౌంట్ కూడా కనీసం సుమారు అక్కడ ఉన్న రేట్ ప్రకారం ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సుమారు 200 గజాలకు అవుతుంది. ఇదే ఒకవేళ 2 గుంటల ప్రకారం తీసుకున్నట్లయితే ఒక 10,000 రూపాయల్లో అది పూర్తి అవుతుంది. అంటే ఇది వెంచర్ చేసే క్రమంలో ఖచ్చితంగా రియల్టర్లు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ కార్యాలయంలో లేకుంటే ఎంఆర్ఓ కానీ లేకుంటే దానికి సంబంధించిన బిఆర్ఓ లేకుంటే దానికి సంబంధించిన డిటి వారితో మాట్లాడి రాయబారాలు కుదుర్చుకొని ఇది ఖచ్చితంగా ఇది వ్యవసాయ భూమినే వారు గుంట లెక్కలో కొనుక్కుంటున్నారు. దాంట్లో వారు వ్యవసాయ భూమిగా మార్చుకొని ఏదైనా పంట కానీ లేకుంటే ఏదైనా ఇది అగ్రికల్చర్ సంబంధించి వారు ఏదైనా పంట వేసుకోవడానికి ఆ గుంట లెక్కన తీసుకుంటున్నారు అని వారు తక్కువ అమౌంట్ చెల్లించవలసింది. కానీ ఖచ్చితంగా వారు తీసుకునేది ఏంది, రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి ఖచ్చితంగా వారు వెంచర్ చేస్తున్నారు కనుక ఆ యొక్క వెంచర్ లో వీరు ఇన్ ఫ్యూచర్ లో ఒక 5 సంవత్సరాల తర్వాత నగరం అభివృద్ధి జరిగిన క్రమంలో వారు అక్కడ ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన పంచాయతీ పరిధిలో గనక దానికి పంచాయతీ గ్రామానికి సంబంధించి ఒక 10% దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలి. అలా చేయకుండా కూడా వీళ్ళు వ్యాపారులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వారు అధికార పార్టీగా మారి వారి యొక్క ప్రభుత్వ కార్యాలయంలో లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా మీటింగ్లు అయితే వీరు డొనేషన్ చేసి మాకు ఈ పని ఉంది ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులను కూడా కొంత ఒత్తిడి తెస్తున్నారు అనేది సమాచారం ఉంది. ఖచ్చితంగా మన జర్నలిస్టుల సంఘానికి సంబంధించి మా ప్రభుత్వ భూమి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. ఖచ్చితంగా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తే దానికి సంబంధించి ఆ యొక్క 117 సర్వే నెంబర్ లో 30 ఫీట్ల రోడ్డు తీశారు. ఈ రోడ్ ఎందుకు తీసామని అడిగితే ఖచ్చితంగా మీకు ఒక 10 లక్షల డబ్బు మీ సంఘానికి ఇస్తాం లేకుంటే మీ జర్నలిస్టులకు ఇస్తాం, దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పాడు. ఖచ్చితంగా మాకు వద్దు, ఖచ్చితంగా ఇది కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. లేకుంటే మహబూబాబాద్ జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఖచ్చితంగా ఎవరైతే ఆ ప్లాట్లు కొనుక్కుంటారో ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయం ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకు పోకుండా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖచ్చితంగా ఆ వెంచర్లు చేస్తే కనుక వెంచర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే కావాలి తప్ప ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆ ప్రజా సంఘాలు లేకుంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పటికైనా కంప్లైంట్ చేయడం జరిగిందా వెంచర్లకు సంబంధించి? ఎందుకంటే అక్కడ 117 సర్వే నెంబర్లో ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, అది పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించింది. సో దాని పక్కనే 118 సర్వే నెంబర్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇప్పటికైనా ఏమైనా అధికారులు దీనిపై ఒక యాక్షన్ తీసుకుంటాము ఈ వెంచర్కి సంబంధించి అని చెప్పడం జరిగిందా? తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ యొక్క జర్నలిస్ట్ సంఘాలు లేకుంటే ప్రజా సంఘాలు ప్రజలు
ఎవరైతే అక్కడ ఆ వెంచర్ లో 118 సర్వే నెంబర్ లో ఆ వెంచర్ లో ఎవరైతే ప్లాట్లు విక్రయిస్తున్నారో వారు కూడా ఆ యొక్క కమిషనర్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క రోడ్డును కానీ లేకుంటే ఆ వెంచర్ కు సంబంధించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం చేయాలి తప్ప ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం చేస్తే కొనుక్కున్న మేము కూడా కొంత అంటే ప్రభుత్వం ఇలా ఆ కఠిన నిబంధనలు తీసుకొస్తే ఖచ్చితంగా మేము లాస్ అవుతామనే అప్పుడు ఆలోచనతోటి ప్రజలు మాత్రం కొంత కొనుక్కున్న వారు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వ భూమి నుండి ఆ 30 ఫీట్ల రోడ్డును ఎందుకు తీస్తారని ఆ ప్రజా సంఘాలు లేకుంటే జర్నలిస్టు సంఘాలు అక్కడ నిలదీయడంతో వారి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని కమిషనర్ మాత్రం హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది ఆ గతంలో కమిషనర్ గానీ లేకుంటే ఆ మండల తహసీల్దార్ గారికి ఖచ్చితంగా వారికి ఆ ముడుపులు వెళ్ళాయని ప్రజలు మాత్రం ఆరోపిస్తున్నారు. అంటే సల్మాన్, ఇప్పుడున్న ఎవరైతే అధికారులు ఉన్నారో కమిషనర్ కావచ్చు, లేదంటే ఇన్ఛార్జ్ ఎంఆర్ఓలు కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వెంచర్ వచ్చిందా, లేదంటే గతంలో ఎవరైనా వ్యక్తులు అయితే చేంజ్ చేయడం జరిగిందంటే ఎవరైనా మారారా, లేకపోతే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి అనుకోవచ్చు అంటారా? ఈ యొక్క తొర్రూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ అవుడుతోటే ఖచ్చితంగా ఆ యొక్క రియల్టర్లు ఆ యొక్క పేద ప్రజల దగ్గర నుండి వ్యవసాయ భూములను తక్కువ రేట్లను కొనుక్కొని వారు రియల్టర్ గా అవతారం ఎత్తి ఆ యొక్క వెంచర్లు చేస్తున్నారు. వెంచర్లలో చాలా తక్కువగా వస్తుందని ఆ చిన్న పేద ఆ మధ్యతరగతి కుటుంబీకులు ఎందుకంటే నగరం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో కొంత నివాసం ఉండడానికి కొంత ఇబ్బందిగా ఉంటుందన్న ఆలోచనతోటి లేకుంటే పిల్లల పేర్ల మీద వారు ఆ యొక్క 2 గుంటలు 1 గుంట కొనుక్కుంటున్నారు. అలా గతంలో జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ జరిగిన తర్వాత చాలా మంది ఎందుకంటే మున్సిపాలిటీ జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లేకుంటే పిల్లల చదువులకు పిల్లల పెళ్లిలకు ఆ యొక్క వెంచర్ లో కనుక మేము కొనుక్కున్నట్టయితే వారి ఆ పిల్లలు పెద్దగైన తర్వాత కొంత వారి ఆ చదువులకు ఉపయోగపడుతుందన్న ఆశతోని కొనుక్కుంటున్నారు. అంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా జరిగింది. ఎందుకంటే ఆ మున్సిపల్ జరిగింది కనుక, మున్సిపల్ కమిషనరేట్ జరిగింది కనుక ఖచ్చితంగా చాలా మంది నిరుపేద కుటుంబీకులు ఆ యొక్క వెంచర్లలో ఫ్లాట్లు కొంటున్నారు. అంటే అలాంటి ఎన్ని ఎకరాల్లో ఇలా వెంచర్ వేయడం జరిగింది? ఆ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో జరిగింది ఇది? సుమారు మన దృష్టికి వచ్చిందైతే అన్నారం సంబంధించి ఆ యొక్క అన్నారం రోడ్ లో 18 ఎకరాల వెంచర్ అంటే సుమారు దగ్గర వారు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి మనం ఒక ఎకరం వెంచర్ చేస్తే ఎకరంలో ఒక 15 ప్లాట్లు అవుతాయి. అంటే కడమ మొత్తం దీనికి సంబంధించి రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ సంబంధించి లేకుంటే ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేయాలి. కానీ అలా లేకుండా వారు వెంచర్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ యొక్క 18 ఎకరాలలో సుమారు దగ్గర ఒక 100కు సంబంధించి పైగా ఎక్కువ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి గండి కొడుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తుంది. కానీ అలా కాకుండా యొక్క తహసీల్దార్ కార్యాలయంలో 1-2 గుంటలతోటి విక్రయిస్తున్నారు. అంటే అక్కడ వెంచర్ వేసిన తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏమన్నా చెప్పడం జరిగిందా? అంటే కొనుక్కున్న వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది అక్కడ ప్రెసెంట్? ఎప్పుడైతే 117 సర్వే నెంబర్ లో ఆ యొక్క జర్నలిస్టులు ప్రభుత్వ స్థలంలో నుండి మీరు ఆ యొక్క దారి ఎందుకు తీస్తున్నారు అని అడిగిన వెంటనే అప్పుడు కూడా ఆ యొక్క 118 సర్వే నెంబర్ లో కొనుక్కున్న లబ్ధిదారులు కొంత ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క జర్నలిస్టులు లేకుంటే ప్రతిదీ ప్రజల పక్షాన ఉండి వీరు సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి వారధిగా ప్రజలకు వారధిగా జర్నలిస్టులు ఉంటున్నారు. ఇది జర్నలిస్టులు 30 ఫీట్ల రోడ్డును ప్రభుత్వ భూమిలో నుండి తీయడంతో వీరు కొంత ఆందోళన చేసి కమిషనర్ కు దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత లబ్ధిదారులు 118 సర్వే నెంబర్ లో ఎవరైతే ఆ యొక్క వెంచర్ లో కొనుగోలు చేశారో కొంత వాళ్ళు ఆందోళన పడ్డారు. లేకుంటే కొంత భయంతో మాకు అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే రోడ్డు లేదు, మా పరిస్థితి ఏంది, ఆ డబ్బులు చెల్లించాము లేకుంటే పూర్తిగా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఖచ్చితంగా మేము నష్టపోయే అవకాశం ఉందని కొంత వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. రైట్. థ్యాంక్ యూ సల్మాన్. మొత్తంగా అయితే ఏదైనా ఒక వ్యవసాయ భూమిని నివాస యోగ్యాలుగా అంటే నివాసానికి సంబంధించి ఇల్లు కింద కట్టుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అయితే పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే వాటికి విద్యుత్ లైన్లు కావచ్చు, లేదంటే రోడ్డుకి సంబంధించి 40 ఫీట్ల రోడ్లు వదలడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆట వస్తువులకి అంటే పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి కూడా కొంచెం స్థలాన్ని అయితే ఉంచవలసి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఏదైనా ఒక వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చేటప్పుడు కొన్ని నిబంధనలు అదే పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా కొంత రిజిస్ట్రేషన్ రూపంలో కొంత మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా వ్యవసాయ భూమిని ఇలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా దాన్ని వ్యవసాయ భూమి కింద ఒక గుంట కింద మార్చేసి, ఒక గుంట అంటే 121 గజాలను ఒక గుంట కింద మార్చేసి విక్రయిస్తున్నారు రియాల్టర్లు. కానీ దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా సరే మేము చూస్తామంటున్నారంటే
ఇంత జరుగుతున్నా నిజంగానే అక్కడ ఒక వ్యవసాయ భూమిని వెంచర్లుగా వేసి అమ్ముతున్నా సరే అధికారుల దృష్టికి వెళ్ళలేదంటారా? కానీ అధికారుల దృష్టికి వెళ్ళినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే రియాల్టర్తో అధికారులు కుమ్మక్కయ్యారా అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఈ విషయానికి సంబంధించి అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ముందు రావాల్సి ఉంటుంది. కానీ ఈ అంశానికి సంబంధించి మనం మున్సిపల్ కమిషనర్కి కాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్న ఎంఆర్ఓకి కూడా కాల్ చేయడం జరిగింది తొర్రూరు మండలానికి సంబంధించి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వకుండా ఉన్నారు. సో చూడాలి ఇది ఎలాంటి పరిస్థితికి రాబోతుందో. కానీ మనం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాం. వారికి సంబంధించి అసలు నిజంగానే ఇలా వెంచర్లు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నా సరే రియాల్టర్లను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు, స్థానికులు చెప్పేంత వరకు కూడా తెలియడం లేదా? 117 సర్వే నెంబర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకి సంబంధించి స్థలం ఉంది. దాని పక్కన ఒక 40 అడుగుల డిస్టెన్స్ లో 118వ నెంబర్ సర్వే నెంబర్లో ఇలా వెంచర్లు వేసి అమ్ముతున్నా సరే ఎందుకు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జర్నలిస్టులు కూడా వెళ్ళి అడగడం జరిగింది. అడిగిన తర్వాత అధికారులు స్పందించి దీనికి సంబంధించి మాట్లాడుతున్నారట. సరే మేము చర్యలు తీసుకుంటామని. అంటే అంత వెంచర్లు వేసేంత వరకు కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం? అంత కనిపించిన పరిస్థితి అయితే కాదు. వెంచర్లు వేస్తున్నారంటే ఖచ్చితంగా అధికారులు ఇన్వాల్వ్ అవ్వి దానికి సర్వేయర్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటివి లేకుండా వ్యవసాయ భూమిని నార్మల్గా అమ్మేస్తున్నారు. అంటే అటు ప్రభుత్వానికి ఆదాయం గండు కొడుతుంటే పాటుగా ఇటు ప్రజలు రేపు ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి కూడా. సో దా నేపథ్యంలో అక్కడ ఎవరైనా సరే ఇలా ప్రభుత్వ పర్మిషన్కి విరుద్ధంగా ఎవరైనా సరే స్థలాలు ల్యాండ్లు అమ్మినప్పుడు మాత్రం తర్వాత కొనుక్కున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వెంచర్లోకి వెళ్ళి ఏదైనా కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వం అప్రూవల్ అయ్యిందా లేదా, వీళ్ళు ఏ రూపంలో అమ్ముతున్నారో, రేపు ఫ్యూచర్లో మీకు ఒక పెట్టుబడి రూపంగా దాచుకునే డబ్బుని ఈ రూపంలో పెడతారు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. అటు అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే స్థానికులు అంటున్నట్టు అధికారులు కనుక కుమ్మక్కైతే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంటుంది. ఈ అంశాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళనే లైవ్లోకి తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. కానీ ఎవరు కూడా ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. మా వంతుగా మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగకుండా, అంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, అటు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడకూడదు అనే ఒక ఉద్దేశంతో మా ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో చూద్దాం ముందు ఎవరైనా సరే దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతారేమో.